మీరేం చెప్పకండి. నన్ను క్షమించు మోజు. జీవితాంతో నిన్ను నేను కాపాడుకోవాలి. కాపాడుకోలేకపోతే ఇక ఈ ప్రపంచంలో నేను బతకడమే అనవసరం. నా వల్ల నువ్వు బంధించబడ్డావు. సారీ బాబు. వద్దు వద్దు, మీరిద్దరు అసలు బాధపడద్దు. మీరు బాధపడితే నేను బాధపడాల్సి వస్తుంది. చెప్పండి చెప్పండి, మీరేం చెప్పాలనుకున్నారో చెప్పండి. బాస్ దానికోసం ఎదురు చూస్తున్నారు. లగైతూ ఇప్పుడు ఫైటింగ్ ప్రారంభమైపోయింది. నాకు ఇందులో 20 ఏళ్ళ అనుభవం లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? చేయడానికి ఉంది, పారిపోవడమే. రండి. మనం ఎంత గొంతు చించుకుని అరిచినా అంతకంతకి ఆక్టోపస్లు పెరిగిపోతున్నాయి మిత్రులారా. పదండి, ఎలాగోలా మనం బయటికి పారిపోదాం. పదండి. లేదు, నాన్నగారిని ఈ పరిస్థితిలో వదిలిపెట్టి నేను వెళ్ళిపోలేను. అరే, నువ్వే జీవించి ఉండకపోతే మీ నాన్నగారిని ఎవరు కాపాడతారు చెప్పు. ముందు నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు. ఆ తర్వాత నీకు కావాల్సిన ఏర్పాట్లు మేము చేస్తాం. నాన్న, నేను తిరిగి వస్తాను. నా కోసం ఎదురు చూస్తూ ఉండు. మీరిక్కడి నుంచి తప్పించుకొని పోలేరు. దానేమి చింగం. ఈ చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. ఇక్కడ ఏదైనా అంబరిలా దొరుకుతుందా? ఎందుకంటే వర్షం వచ్చేలా ఉంది. ఇప్పుడు ఇక్కడ వర్షం రాబోతోందా? థ్యాంక్ యూ. సడన్ గా ఇక్కడికి కొబ్బరి బొండాలు ఎలా వచ్చాయి? ఇప్పుడు ఈ గన్ను ఒకసారి పైకి చూపించి నువ్వు షూట్ చేయి. సింగం గారు, సింగం గారు, మీరు వెంటనే వెళ్ళి ఆ చెత్తబుట్టలో దూకేయండి. తిన్నగా వెళ్ళి ఒక ట్రక్ పెట్టిలో పడతారు. ఆ తర్వాత మిమ్మల్ని నేను బయటికి తీసుకొస్తాను. నేను మిమ్మల్ని కాపాడుతున్నాను.
అడుగుతున్నాను, మీరెందుకు నన్ను కొడుతున్నారా? ఇంతకు ముందు మినీ మాకు సహాయం చేసి మేము ఇరుక్కునేలా చేసింది. చెప్పు చెప్పు, ఇప్పుడు మమ్మల్ని నువ్వు ఎక్కడ ఇరికిద్దాం అనుకుంటున్నావు? చెప్పు. నేను జీవితాంతం అజార్కి చెంచా పని చేస్తున్నాను, కానీ ఆయన నా బుర్రలో గుజ్జు లేదు అని అంటున్నారు. మేమేమైనా ఆయనకి బాధ లేదు, కానీ ఈ రోజు చూపిస్తాను ఈ గుజ్జు లేని బుర్రతో ఎలాంటి పని చేస్తానా అని. మీరు ల్యాబ్ నుంచి తప్పించుకునే విధంగా నేనే చేశాను. ఇతను చెప్పింది నిజమే. ఇతను కావాలని ఆ లివర్ ని విరగొట్టాడని నాకు అర్థమవుతోంది. సరే, మీరు నా వెనక్గా రండి. పదండి, మనకి ఇంతకంటే వేరే ఆప్షన్ లేదు. రెడీ? రెడీ. స్టార్ట్ చేయి. ఆ ట్రక్ నా బండి. ఐడియా. ఇదిగో తీసుకో, ఇదిగో తీసుకో. అలాగైతే ఇప్పుడే నాకు అర్థమవుతోంది. చెత్తలో ఉండే పురుగులన్నీ బయటకు రావడానికి ఎలా కష్టపడుతున్నాయో అర్థమవుతోంది. ఎప్పుడు నా మిత్రుడా, నా సహోదరుడా, నువ్వు నిజంగా మాకు చాలా సహాయం చేశావు మిత్రమా. జార్ దగ్గర నుంచి ఒక్కసారి తప్పించుకోవడమే కష్టం, మీరు 2 సార్లు తప్పించుకున్నారు. మీరు అదృష్టవంతులనే చెప్పాలి, అలాగే బాగా తెలివి కల వాళ్ళు కూడా. మేమిద్దరమే, కానీ మీరెవరు? మిత్రులారా, నా పేరు జింబా, తను జుమి. వీళ్ళంతా మా వాళ్లే. గడిచిన కాలంలో మేమంతా కూడా యాక్సర్ సిటీలో టవర్లపై జీవించే వాళ్ళం. జార్కి వ్యతిరేకంగా ఒకసారి మాట్లాడాము, అందుకని వాళ్ళు మమ్మల్ని చెత్త బుట్టలో పడేశారు. ఇక్కడి నుంచి తప్పించుకోవడం మాకు మా స్నేహితులకు కష్టంగా ఉంది. లేదు, నెట్ కట్ చేసి మీరు కాస్త బయటికి వెళ్ళండి. మాకు ఇచ్చినవి చాలా రుచిగా ఉన్నాయి. ఇంట్లో తయారు చేశారా లేక హోటల్లో తీసుకొచ్చారా? ఇప్పుడే దాన్ని చెత్త పొట్లోంచి తీసిస్తున్నాం. చాలా ఫ్రెష్ గా ఉంది, చూడడానికి చాలా బాగున్నాయి.
అలా చూడండి, అక్కడున్నదే అదే నా ల్యాబ్. అందులో నేను ఒక ఆయుధాన్ని తయారు చేస్తున్నాను. దాని సహాయంతో ఆ లేజర్ నెట్ ని కట్ చేసి పైకి వెళ్లిపోవాలి. ఓయ్ సింబా, నా మిత్రుడా, నా సహోదరుడా, అది ఎలా సాధ్యం? నేను త్వరలోనే నీకు ఒకటి తయారు చేసి ఇస్తాను. డోంట్ వరీ మిత్రమా, డోంట్ వరీ. నాకు కూడా అలాంటి తయారు చేయడంలో 20 ఏళ్ల అనుభవం ఉంది. అరే, ఇది కూడా ఏదన్నా చెత్తపుట్లోంచి తీసుకురాలేదు కదా? మీరేమీ భయపడకండి, ఇక్కడ అటువంటిదేమీ లేదు. మీరొకసారి తిని చూడండి. తీసుకోండి. మీరు కూడా. ఓయ్, ఆ దేవుడి మీద ఒట్టు, ఇక మిమ్మల్ని ఏది అడ్డుకోలేదు. ఇది లేజర్ ప్రూఫ్ గ్లాస్. ఇప్పుడు మనం లేజర్ ని కట్ చేసి సురక్షితంగా పైకి వెళ్ళిపోవచ్చు మిత్రులరా. అదేంది? సరే, బయలుదేరదామా? మిషన్ ని బాగా వేగంగా తిప్పి ఫైర్ చేయి మిత్రమా. లగైదు, నాకు అన్ని తిరుగుతున్నట్టే కనిపిస్తున్నాయి. మమ్మీ, డాడీ, నన్ను కాపాడండి. అరే ఘటిటరాం, త్వరగా ఇక్కడి నుంచి నాన్నగారిని తీసుకుని మనం వెళ్ళిపోవాలి. తర్వాత నువ్వు మీ అమ్మగారికి వెళ్ళడానికి వెళ్ళొచ్చు. మోటు, మీరు మా వెనకాలే రండి. మిమ్మల్ని సురక్షితంగా తీసుకువెళ్తాను. అక్కడ సీసీటీవీ కెమెరాలు కూడా ఉండవు. అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు కూడా కారు నడపడానికి చాలా భయపడతారు. నెట్ బ్రేక్, నెట్ బ్రేక్. ఆ చెత్తపుట్లో ఉండేవాళ్ళు లేజర్ నెట్ ని కట్ చేశారు. రెడ్ అలర్ట్, రెడ్ అలర్ట్. ఓ, ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళు ఏ మానిటర్లోనూ కనపడం లేదు. ఏమైపోయినట్టు? వాళ్ళని వెతకండి, వెతకండి. సర్చ్, ఆల్ పోలీస్ ఫోర్స్ సర్చ్. ఓకే సార్. సార్, లేజర్ నెట్ లో ప్రాబ్లం వచ్చింది. కింద ఉండే వాళ్ళు లేజర్ నెట్ ని కట్ చేసి పైకి వచ్చేసారు. ప్యాలెస్ లో సెక్యూరిటీని పెంచండి. అది మోటు పత్రులే అయి ఉంటారు. వాళ్ళు సింహాన్ని విడిపించడానికి వస్తున్నారు. కానీ వాళ్ళు ఇక్కడి నుంచి తప్పించుకోకూడదు. వెంటనే ఆక్టోపస్ రోబోట్స్ ని సిద్ధం చెయ్యి. ఓకే సార్. వెయిట్ చేయండి.
ఇక్కడ మోటు పతుల వాళ్ళ నాన్నగారిని ఎక్కడ దాచిపెట్టారో నేను కనిపెడతాను. దొరికింది. ఇదే ఆ రీసెర్చ్ ల్యాబ్. ఇక్కడే మోటు వాళ్ళ నాన్నగారిని బంధించారు. లెట్స్ గో. ఏంటది? రీచింగ్ ప్యాలెస్. అందరూ అలర్ట్ గా ఉండండి. బ్రీచ్ ఇన్ ప్యాలెస్. సెక్యూరిటీ బ్రీచ్ ఇన్ ప్యాలెస్. గాడ్స్ రీచ్ రీసెర్చ్ ల్యాబ్ ఇమీడియట్లీ. రీసెర్చ్ ల్యాబ్ కు వెంటనే వెళ్ళండి. వీల్లేదు. సార్, వాళ్ళు ప్యాలెస్ లోకి ప్రవేశిస్తున్నారు. వెళ్ళి గార్డ్స్ ని పంపించు. త్వరగా ఆక్టోపస్ రోబోట్స్ ని రిలీజ్ చేయి. ఎస్ సార్. నాన్నగారు, నేను మళ్ళీ వచ్చేసాను. మోటు, నువ్వు వచ్చేసావా? ఎక్కడున్నావు మోటు? నువ్వెక్కడున్నావు మోటు? నాన్నగారు, మీకేం కాలేదు కదా? పతు, నాన్నగారిని తీసుకొని నువ్వు కిందకి వెళ్ళు. వీళ్ళందరి సంగతి తేల్చి నేను కూడా నీ వెనకాల వస్తాను. పదండి. ఇక నువ్వు ఇక్కడ నుంచి తప్పించుకుని వెళ్ళలేవు మోటు. ప్లీజ్ దయచేసి నాకు ఒక అంబ్రెల్లా ఇస్తారా? ఎందుకంటే ఇక్కడ వర్షం వచ్చేలా ఉంది. వద్దు, ఇతనికి అంబ్రెల్లా ఇవ్వకండి. ఎలాగైనా తప్పించుకుంటాడు, కానీ మనపై మాత్రం కొబ్బరి బొండాలు కురుస్తాయి.
ఇదిగో అంబ్రెల్లా. మీరింతలో మోసం చేస్తారని అనుకోలేదు. సింగం గారు ఇప్పుడు అది నా చేతికి ఇవ్వండి. ఇది దారుణం. అయ్యమ్మో. అందుకే చెప్పాను, సింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఒకవేళ ఆక్టోపస్ రోబోట్స్ ఇక్కడికి వచ్చాయంటే మనం ఇక్కడి నుంచి తప్పించుకోలేం. అయ్యో. నాన్నగారికి త్వరగా ఈ కట్లు విప్పండి. లేదు లేదు లేదు, ఆపండి ఆపండి. దానికి ఒక కోడ్ ఉంది. ఆ కోడ్ నేను ఆఫ్ చేస్తేనే అది ఇప్పబడుతుంది. మీరు వెళ్తూ ఉండండి. ఇదిగో మోటు, దీంతో కొట్టు. దీంతో షూట్ చేస్తే అవి ఎవప్రట్ అవుతాయి. లేదంటే ఎన్ని పీసులు అవుతాయో అన్ని రోబోట్లుగా మారిపోతాయి. డబల్ అవుతాయి, డబల్. అరే వీళ్ళు గుంపులుగా వస్తూనే ఉన్నారు. జుంబా, నాన్నగారిని సేఫ్ అయిన చోటికి తీసుకువెళ్ళు, మేము వెనకాలే వచ్చేస్తాం. అలాగైతే ఇప్పుడు మనకు చివరి క్షణాలు దగ్గర పడ్డాయి. మోటు, టిఫిన్ తిను. అరే టిఫిన్ తినే సమయమా ఇది? పొత్తులు నిన్ను. అరే ముందు ఈ టిఫిన్ ఏమిటో చూడు. పురిపురి నగర్ నుంచి ఎమర్జెన్సీ కోసం తీసుకొచ్చాను. సువాసన. ఈ సమోసాలు తిను, ఇక తెగ రెచ్చిపో. ఎవరికి ఎంత దమ్ముందో ఇప్పుడు చూద్దాం.
తీసుకోండి, తీసుకో, ఇది తీసుకో. అయిపోయా. నేను వాళ్ళని అంతం చేసేస్తాను. తొత్తులో ఇంకా సమస్యలు ఉన్నాయా? లేదు, అన్నీ అయిపోయాయి. ఏం ప్రాబ్లం లేదు, వాడికి నేను ఒక్కనే చాలు. నా నుంచి తప్పించుకోవడం అంత సులభం కాదు మోటో. ఇక నీ ఆట కట్టు, అయిపోయావు. నువ్వు జైల్లో ఉంటావు. జుంబానే ఈ నగరాన్ని పరిపాలన చేస్తాడు. అబద్ధం చెప్తే కాకి పొడుస్తుంది. కాకంటే నాకు చాలా భయం. కాబట్టి నేను అబద్ధాలే చెప్పను. సార్ గనక ఈ లోకాన్ని ఏలకపోతే ఇంకా ఎవ్వరూ ఏలలేరు. ఇక అందరూ అంతాం. లగైతు, ఇప్పుడు టైం బాంబ్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఎవరైనా ఇతన్ని అడ్డుకోండి. ఇంకా 10 నిమిషాలే మిగిలింది. తిరగేసి లెక్క పెట్టడం మొదలెట్టండి. కౌంట్ డౌన్ మొదలయ్యింది. బాంబుని ఆఫ్ చేయి. నువ్వు
చాలా చెడు చేశావు. ఇప్పుడు నువ్వు ఒక చిన్న పిల్లాడివి, ఏమీ తెలియకుండా ఆటలాడుకునే పిల్లాడివి. వెళ్ళి చిన్న పిల్లాడిలాగా ఆటలాడుకో. శభాష్ మోటు. దేవుడి మీద ఉంటూ నీలాంటి వాళ్ళకి నేను బేబీ ఫీడింగ్ చేయలేనమ్మా. ఎవరో ఒకరు మీరు చూసుకోండి. రండి నాన్నగారు, ఇంటికి వెళదాం. కాదు బాబు, నేను మిషన్ కోసం బయలుదేరాను. ఏలియన్స్ అంతటి భూలోక మనుషులతో స్నేహంగా ఉండేటట్టు చేసే మిషన్. నేను మళ్ళీ అదే మిషన్ లోకి వెళ్లి సగంలో వదిలేసిన పని పూర్తి చేద్దాం అనుకుంటున్నాను. మోటు పతులు, మిమ్మల్ని చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. చిన్న వయసులో మీరు ఎలా బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్నారో ఇప్పుడు కూడా మీరు అలాగే ఉన్నారు. మీ ఇద్దరు జోడీని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ తర్వాత మీతో పాటు డాక్టర్ జట్కా, సింగం, తర్వాత గస్టేరామ్ అందరూ మీలాగే బాగా ఉండాలి. నా ఆశీర్వాదాలు ఎప్పుడు మీకు బాగా ఉంటాయి. నాన్నగారు. బాబు మోటు, పతులు. సరే పిల్లలు, మళ్ళీ మనం కలుద్దాం. ఆ మిషన్ పూర్తయిన తర్వాతే మళ్ళీ తిరిగి వస్తాను. వెళ్ళొస్తాను. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి నాన్నగారు. నువ్వు కూడా. అరే జుంబా, మీరు మాకు ఎంతో సహాయం చేశారు. థ్యాంక్ యూ. ఇక ఈ గ్రహాన్ని నువ్వు చూసుకో, మేము మా ఇంటికి వెళ్తాం. నేనిప్పుడు జింబాతో కలిసి పని చేయబోతున్నాను. థ్యాంక్స్ లపాటు, థ్యాంక్స్. నువ్వే కనుక సహాయం చేయకపోతే నేను మా నాన్నగారిని విడిపించుకునేవాడిని కాదు. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం. ఇక బయలుదేరతాం స్నేహితులారా. మేము మోటు వాళ్ళ నాన్నగారిని కాపాడేశాం. ఇప్పుడు నేను నిన్ను చూడడానికి వస్తున్నాను. ना धेला ना दमड़ी ना कौड़ी, रे मोटू और पतलू की जोड़ी। ना धेला ना दमड़ी ना कौड़ी, रे मोटू और पतलू की जोड़ी। मोटू और पतलू की जोड़ी, मोटू और पतलू की जोड़ी, मोटू और पतलू की जोड़ी, मोटू और पतलू की जोड़ी। मोटू के पेट में भूख भरी है, ताए के जैसे भूख भरी है जे। पतलू तो मर जाए मूंगफली से, बच के निकल जाए पतली गली से।